చాలామంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చినప్పుడు సార్ మంచి కెరియర్ ఉన్న ఫీల్డ్ ఏది ఫ్యూచర్లో అని చెప్పి అడుగుతారండి. జనరల్గా గుర్తుపెట్టుకోండి, మంచి కెరియర్ ఉండడం అనేది ఏదైతే ఉంటుందో అది మంచి స్టూడెంట్ మంచి పెర్ఫార్మెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. ఒక కోర్స్కి పర్టికులర్గా డిమాండ్ ఉంటుంది, ఇలా డిమాండ్ ఉంటుందా అని చెప్పను కానీ, బట్ ఓవరాల్గా టెక్ ఇండస్ట్రీకి డెఫినెట్గా ఉంటుంది. బట్ ప్రొఫెషనల్ కోర్సెస్ పక్కన పెడుతున్నాడు, డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు మెడికల్ ఉంది, అమెరికాలో డాక్టర్ అయ్యాడు, డెఫినెట్గా చాలా ఇన్కమ్ ఉంటుంది. లేదా లా చదివాడు, ఇన్కమ్ ఉంటుంది. సో అట్లాంటి ప్రొఫెషనల్ కోర్సెస్ పక్కన పెట్టి మిగిలిన పర్స్పెక్టివ్లో మనం ప్రొఫెషనల్లో ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. అది టాప్ ప్రీమియర్ కాలేజీల్లో మంచి స్కిల్ సెట్ వచ్చి మంచి ఆపర్చునిటీస్ ఉన్నటువంటి డిగ్రీ చదివి ఉన్నటువంటి అవకాశాలు ఉంటాయి జనరల్గా. సో అలా కాకుండా జనరల్గా మిగతా కోర్సెస్ మన ప్రొఫెషనల్ కాకుండా మెడికల్ లేకపోతే లా ఈ పక్కన పెట్టి చూసుకున్నప్పుడు మిగతా కోర్సులు ఇప్పుడు ఆర్కిటెక్చర్ ఉంది, బాగా 1,00,000 మందిలో ఎవడో ఒకళ్ళిద్దరు బాగా చేస్తారు. ఇప్పుడు ఆర్కిటెక్చర్ మంచిదని నేను చెప్పలేను, లేదా డిజైన్ ఉంది కొంతమంది అవుతారు, అలాగే ఇంజనీరింగ్లో కూడా కొంతమంది అవుతారు. బట్ ఓవరాల్గా టెక్ కాంబినేషన్ ఉన్న కోర్సెస్కి విపరీతమైనటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఫ్యూచర్ అంతా టెక్ ఉంటుంది. ఆ టెక్కి 4 స్తంభాలే మ్యాథ్స్, ఫిజిక్స్, ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ కాంబినేషన్, కంప్యూటర్ సైన్స్. ఈ 4 స్తంభాలలాగా ఈ కోర్సెస్ ఎక్కడైతే ఉంటాయో ఈ కోర్సుకి ఎక్కడా కూడా తిరిగి ఉండదు. ఈ 4 కోర్సులు చదివిన తర్వాత మీరు వేరే కోర్సుకి మెడికల్కి వెళ్ళొచ్చు, కెమిస్ట్రీకి వెళ్ళొచ్చు, బయోకెమిస్ట్రీకి వెళ్ళొచ్చు, అగ్రికల్చర్కి వెళ్ళొచ్చు, ఫార్మాకి వెళ్ళొచ్చు, ఏదైనా వెళ్ళొచ్చు. అంటే ఈ 4 చదివిన తర్వాత వేరే ఫీల్డ్స్లోకి వెళ్ళి ఎన్విరాన్మెంటల్ సైన్స్కి కానీ దేనికైనా వీళ్ళు కూడా వర్క్ చేయొచ్చు. డోంట్ థింక్ దట్ ఈ 4 అంటే 4 ఫీల్డ్స్ ఉన్నాయనే కాదు. ఇది క్వాంటిటేటివ్ స్ట్రాంగ్ బేస్ని బిల్డ్ చేస్తుంది. మీకు మ్యాథమెటికల్ స్కిల్ సెట్ని, సైంటిఫిక్ స్కిల్ సెట్ని స్కిల్స్ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు కెమిస్ట్రీలో వెళ్తారా, లేకపోతే మెడికల్లో వెళ్తారా, లేకపోతే ఇంకో దానికి వెళ్తారా, దేనికి వెళ్ళినా కూడా దాంట్లో వాళ్ళ గ్రో అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అన్ని ఫీల్డ్స్లోనూ ఇండస్ట్రీస్ ఉంటాయి, అన్ని ఫీల్డ్స్లో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అందులో కూడా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వెళ్తారు. మెకానిక్ కూడా వెళ్ళడం కష్టం ఈ ఇండియన్ సిలబస్లో పక్కన పెడితే. ఇండియన్ కంటెస్ట్లో చెప్తున్నాను నేను, ఇక్కడ సిలబస్ అంతా దేనికి పనికిరాని ఓల్డ్ సిలబస్, వరస్ట్ సిలబస్. ఈవెన్ ఐఐటీస్లోని బిట్స్లో కూడా వరస్ట్ జాయిన్ అయిన పెద్ద కోరి కంపెనీలు చాలా తక్కువ వస్తాయి, 100కి 20 మంది 10 మందికి వస్తాయి, మిగతా ఉండవు. అందు గురించి ఏంటంటే మీరు టెక్ కాంబినేషన్లో ఉన్నటువంటి కోర్సెస్కి మీరు బాగా చదవగలిగితే, ఎలా చెప్పాను కదా, సతీష్ గారు చెప్పారు కదా, కంప్యూటర్ సైన్స్కి పులోమని ఎక్కడో మల్లారెడ్డికో, లేకపోతే మోహన్ బాబుకో, లేకపోతే ఎస్ఆర్ఎంకో, లేకపోతే జైనుకో, లేకపోతే విఎన్ఆర్ఓ, లేకపోతే ఇంకోటి ఏదో కాలేజీ వెళ్ళిపోయి జాయిన్ అయిపోయి సార్ నేను మెకానికల్ చదివేసాను, నాకు ఎలక్ట్రికల్ చదివాను సార్ చెప్పారని అనద్దు. కానీ సో మీరు నిజంగా నేర్చుకోగలిగితే, నిజంగా టెక్కనే ఇప్పుడున్న ఆపర్చునిటీ అందిపుచ్చుకోగలిగినటువంటి స్కిల్ సెట్ ఉండి ఉన్నట్లయితే వీటికి ఉన్నటువంటి స్కోపు, ర్యాకెట్లు కొత్తగా వస్తున్నాయి మనకి. ఎనర్జీ సెక్టర్, న్యూక్లియర్ ఎనర్జీ, డేటా సెంటర్స్, ఒక స్పేస్లోకి ఎలా వెళ్ళిపోవాలి, కొత్తగా ఎలా వెళ్ళాలి, క్లైమేట్ చేంజ్, లేకపోతే మొత్తం వాటర్ని ఏ విధంగా మనం సముద్రం వాటర్ని నార్మల్ వాటర్ చేయడం, లేదా గ్రౌండ్లో ఉన్న రిసోర్సెస్ ఎక్కడో 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి రిసోర్సెస్ని బయటకు ఎలా తీయాలి, రిసోర్సెస్ని ఎట్లా బయటకు తీయాలి, ఎనర్జీ సెక్టర్, లేదా ఆల్టర్నేటివ్ ఎనర్జీస్, లేకపోతే పొల్యూషన్ పర్స్పెక్టివ్లో ఏంటి, క్లైమేట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే మెడికల్ విపరీతమైనటువంటి హ్యూజ్ డెవలప్మెంట్స్, మెడికల్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ కానీ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో స్ట్రాంగ్గా డెవలప్మెంట్ డిమాండ్ ఉన్నటువంటి కోర్సెసే. బట్ దానికి చదివి బేస్ కోర్సెస్ టెక్ కొంత కాంబినేషన్ ఉంటుందన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు.